హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కిచెన్. ఈరోజు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మట్టి పాత్రలో చేసి చూపిస్తానండి. ముందుగా అయితే చేపలు నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టేసుకోవాలి, దానికి సరిపోతుంది. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు పెద్ద చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకోవడానికి 2 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఇవన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని 6 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కేసింది. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు తిరగమాతకి. ఇప్పుడు చిటపటలాడిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు వేగించుకోవాలి. నూనె పైకి వచ్చే వరకు వేగితేనే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ఇదిగోండి, ఇప్పుడు చక్కగా గ్రేవీ నీట్గా వేగిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు సరిపోతుందండి. 2 స్పూన్ల కారం, ముక్క దంచుకున్న 4 వెల్లిపాయలు, ధనియాల పొడి 1 స్పూను. ధనియాల పొడి ప్రతి ఒక్కరి పులుసులో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఎంత పులుసు తిన్నా కడుపులో మంట రాకుండా ఉంటుంది. 1 నిమిషం కలిపేసుకొని, ఆల్రెడీ చింతపండు పులుసు నేను కలిపి పెట్టేసుకున్నానండి. ఇవన్నీ సిమ్లోనే వేయడం వల్ల గ్రేవీ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నాను. ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను చింతపండు పులుసు. కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. మామిడికాయ అనేది నెల్లూరు చేపల పులుసుకి చాలా ఫేమస్ అండి. మామిడికాయ వేయందే నెల్లూరు చేపల పులుసు చేయలేము. ఇప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాము. మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాము. 10 నిమిషాలు పులుసు ఉడికిపోతే పోసి ఫిష్ చేసుకున్నాం. ఇక 10 నిమిషాల్లో చక్కగా పులుసు దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. ఫిష్ వేసుకున్న తర్వాతే మామిడికాయ కూడా వేసేసుకోవాలండి. ఇదిగో నేను చేపల పులుసుకి పౌడర్ తయారు చేసి పెట్టుకుంటాను. కందిపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు అన్నీ వేసి ఇది మీకు ఒక వీడియోలో చేసి చూపిస్తాను. ఇది ఇంకా చాలా పులుసులో వేసుకోవడం వల్ల ప్రతి పులుసులో వేసుకోవచ్చండి. చాలా మంచి స్మెల్, మంచి టేస్ట్ని ఇస్తుంది పులుసుకి. అది గడ్డతో కలగట్టకుండా గుడ్డతోనే ఇలా అయినా తిప్పుకుందాం. ఇదండి చక్కగా ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుంటే బాగుంటుంది. ఇలా టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేయకుండా ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల కొంచెం కూడా గ్రేవీ వేస్ట్ కాదండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టం. 4 ఉల్లిపాయ తొక్కలు, టమాటా తొక్కలు పడితే పిల్లలు తినట్లేదు కదా. అది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్గా ఉంటుంది. పులుసు కూడా తినడానికి చెత్త ఏం లేకుండా చక్కగా తినేయచ్చు. ఇది కొత్తిమీర కొంచెం లాస్ట్లో వేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి 2 నిమిషాలు ఉడికిపోయింది. గరిటె ఎందుకు పెట్టట్లేదంటే గరిటె పెడితే ముక్కలు చెదిరైపోతాయండి. ఇలా చేతితో తిప్పుకుంటే ముక్కలు చూడండి ఎలా వేసినా అలాగా విరగకుండా చక్కగా ఉంటాయి. ఉడికిపోయింది. స్టవ్ కట్టేసుకుంటున్నాము.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.